వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ రైనీ. ఈరోజు వీడియో వచ్చేసి ఫుడ్స్ అండి. లైక్ చిజ్జుకి అలాంటి ఫుడ్ పెట్టాలి అని చెప్పి వీడియో చేయబోతున్నాను. యాక్చువల్లీ నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదు, బట్ నేను ఒక షిజ్జుని పెంచుకుంటున్నాను కాబట్టి షిజ్జు ఏం తింటుంది, ఏం పెట్టచ్చు, ఏం పెట్టకూడదు, నేను మా వెట్ నుంచి తీసుకున్న కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ మా షిజ్జు ఏం తింటుంది అన్నీ బేస్ చేసుకుని చెప్తున్న వీడియో అండి. ఎక్కడైనా రాంగ్ ఉంటే నన్ను కరెక్ట్ చేయండి. మరి నీగాడు ఫుల్ తన్నేస్తున్నాడు, షూట్ చేయనివ్వట్లేదు. సో ఆల్రెడీ ఫుడ్స్ మీద నేను 2 వీడియోలు చేశాను, కానీ ఈ వీడియో ఏంటంటే ఇంకా బెటర్గా క్లారిటీ ఇవ్వడానికి అనమాట. సో కమింగ్ టు ద వీడియో, మార్నింగ్ టిఫిన్కి వచ్చేసండి నేను ఇడ్లీ పెడతాను, రైనికి దోశ పెడతాను, ఉప్మా పెడతాను. ఎలా అంటే ఇడ్లీ పెడితే 2 ఇడ్లీలే పెడతాను. ఆ 2 కూడా చిన్న చిన్నగా ముక్కలు చేసేసి మెత్తగా ఇలా మ్యాష్ చేసి పెడతాను. దోశ వేసానంటే మందంగా వేసి పెడతాను, పలచగా వేస్తే గొంతులో గుచ్చుకుంటుంది అని చెప్పి. దట్టు కడుపు నిండినట్టు ఉండదు, కొంచెం మందంగా పెద్దగా వేసి పెడితే వాడికి కడుపు నిండిపోతుందండి. అండ్ గోధుమ రవ్వ ఉప్మానే నేను పెడతాను. అది కూడా ఎలా పెడతాను అంటే ఇంత ఆయిల్ వేసి, కొంచెం జీలకర్ర ఆవాలు వేసి, కొంచెం ఇంకా వాటర్ వేసేసి రవ్వ వేసి ఉడికించేసి దాన్ని పెట్టేస్తాను. ఎక్కువ పెట్టను, అది కూడా తక్కువే పెడతాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఓట్స్ అనమాట. ఇంత పాలు తీసుకుని అంత ఎక్కువ వాటర్ వేసి అవి కొంచెం మరిగాక అందులో ఓట్స్ వేసేసి కలిపేసి పెడతాను. ఇవన్నీ నేను చల్లార్చి నీట్గా ఇంత కూడా వేడి తగిలినప్పుడు పెడతానండి. వేడిది పెట్టాను. చిన్నపిల్లలకైనా అంతే కదా, వేడిది పెట్టాం కదా, సేమ్ ఇట్లానే అండి. మీ చిన్నపిల్లలకి ఎలా కేర్ తీసుకుంటారో డాగ్స్కి కూడా అట్లానే తీసుకోవాలి. ఇవైతే నేను టిఫిన్ కింద ప్రిఫర్ చేస్తాను అనమాట. మ్యాక్స్ ఇవే నా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది దోశ, ఎందుకంటే త్వరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అని చెప్పి అదే వేస్తానమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగే రాయల్ కరెంట్ పెట్టచ్చా అంటే అది మీ ఇష్టం అండి. నేనైతే ఎప్పుడు పెట్టను, ఎందుకంటే మనకు మార్నింగే బిర్యానీ తింటే కొంచెం స్టమక్లో తెలియని అది ఒకలా ఉంటుంది కదా. సేమ్ ఫీలింగ్ నాకు అంతే. మార్నింగే రాయల్ కరెంట్ పెడితే ఎందుకు దానికి వేడి చేస్తుందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది, అందుకనే మార్నింగే రాయల్ కరెంట్ పెట్టాను. ఇంకా లంచ్కిను టిఫిన్కి మధ్యలో గ్యాప్లో నేను ఏదన్నా క్యారెట్ అలవాటు చేశానండి రైనీకి. చెప్తున్నాను కదా, క్యారెట్ బీట్రూట్ అనేది డాగ్కి మీరు అలవాటు చేయండి. అదేమీ అన్హెల్తీ కాదు, చాలా హెల్తీ. ఎందుకు అంటే బ్లడ్ పడుతుంది, ఇమ్యూనిటీ వస్తుంది, ఇంకా దేన్నన్నా బాడీకి ఏదైనా తేడా వస్తే తట్టుకోగల శక్తి కూడా వస్తుంది డాగ్స్కి. నేను చిన్నప్పటి నుంచి రైనీ సెర్లాక్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఉడకబెట్టేసి మెత్తగా స్మాష్ చేసి అందులోని ఆ సెర్లాక్లోని కలిపి పెట్టడం స్టార్ట్ చేశాను. అది అప్పటి నుంచే క్యారెట్ టేస్ట్, బీట్రూట్ టేస్ట్ అలవాటు అయింది. సో తర్వాత ఏం చేసేదానంటే ఆ క్యారెట్ బీట్రూట్ని ఉడికించి రైస్లో కలిపి పెట్టేదాన్ని, అది కూడా తినేది. తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కని ఇస్తే తినేది. ఇప్పుడు పళ్ళు వచ్చేసి మొత్తం స్ట్రాంగ్ అయింది కాబట్టి నార్మల్ క్యారెట్ని ఇస్తున్నాను. నార్మల్ క్యారెట్ని కూడా బాగా తింటుంది రైనీ. అవి ఏంటి అంటే చెప్తున్నాను కదా, రైనీకి ఇప్పుడు 10 months. నేను రైనీకి 45 days ఉన్నప్పుడు తెచ్చుకున్నాను. స్టిల్ ఇప్పటి వరకు రైనీకి అంటే వేరే హెల్త్ ఇష్యూ ఏం రాలేదు. టిక్స్ ఒకటే ప్రాబ్లం వచ్చింది, కానీ హెల్త్ ఇష్యూ ఎప్పుడు రాలా. ఫీవర్ కూడా రాలేదు, అంత మోషన్స్ కూడా రాలేదు. నేను రైనీకి అలా ఫుడ్ పెట్టుకుంటూ వచ్చాను అనమాట. నేను ఏదో గొప్ప చెప్పట్లే, కానీ దానికి హెల్దీ ఫుడ్, ఇమ్యూనిటీ ఇచ్చే ఫుడ్, అరిగే ఫుడ్డే పెట్టుకుంటూ వచ్చాను. వేడి చేసేసే పదార్థాలు కానీ ఎక్కువ డాగ్ ఫుడ్ పెట్టడం, ఎక్కువ నాన్ వెజ్ పెట్టడం అసలు అలవాటు చేయలేదు. చాలామంది చెప్తుంటారు మా డాగ్ నాన్ వెజ్ తప్ప ఏం తినదు, దానికి నాన్ వెజ్ అలవాటు అని. అది మనం చిన్నప్పటి నుంచి పెట్టుకునే బట్టి ఉంటుందండి. మీరు చిన్నప్పటి నుంచే ఎక్కువ నాన్ వెజ్ అలవాటు చేసుకుంటూ ఉంటే ఇంకా అది పెద్దగా వేరే ఫుడ్స్ తినదు. మీరు చిన్నప్పటి నుంచి అన్ని ఫుడ్స్ ఈక్వల్గా అలవాటు చేసుకుంటూ వస్తే అది అన్నీ తింటుంది. నేను చికెన్ పెడతాను, ఎగ్ పెడతాను. నేను పెట్టానని చెప్పట్లేదు, ఎవ్రీ సండే చికెన్ పెడతాను. ఎవ్రీ సండే అని కాదు, మేము ఎప్పుడు చికెన్ తెచ్చుకుంటే వీక్ మధ్యలో ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నా పెడతాను. ఆ చికెన్ ఎలా పెడతా అంటే చికెన్ ముక్కలు ఉడికించేసి అందులో రైస్ కలిపేసి పెట్టేస్తారనమాట. అలా అన్నమాట. మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. చాలామంది ఎలాంటి భ్రమలో ఉంటారంటే డాగ్స్ అంటే వాటికి డైలీ నాన్ వెజ్ పెట్టాలేమో అన్న ఇదిలో ఉంటారు. అస్సలు కాదండి, అది మీరు పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది, మీ బ్రీడ్ని బట్టి కూడా ఉండొచ్చు. సో నేనైతే రైనీకి ఎక్కువ నాన్ వెజ్ అయితే అలవాటు చేయలేదు. నాన్ వెజ్ లేకపోయినా రైనీ ఏదన్నా తింటుంది, నాన్ వెజ్జే పెట్టాలని అసలు ఏం లేదు. పెడితే తింటుంది, లేకపోతే లేదు అన్నట్టే అలవాటు చేశాను. ఇంకా అలా మధ్యలో క్యారెట్ ఇస్తే క్యారెట్ తింటుంది, యాపిల్ ముక్క ఇస్తే యాపిల్ తింటుంది, ఇంకా అలా తింటుంది అనమాట. నెక్స్ట్ లంచ్కి వచ్చేసి ఏంటంటే పాలకూర పప్పు చేసుకుంటాం కదా, అది ఉడకబెట్టేసుకున్నాక కొంచెం పసుపు వేసి కలిపి రైనీ వరకు తీసేస్తాను. మేమైతే నెక్స్ట్ కారం, ఉప్పు అన్నీ వేసుకుంటాం. నేను రైనీకి ఉప్పు కూడా మ్యాక్సిమం అసలు వేయను. రైనీకి కొంచెం తీసేస్తాను. నార్మల్ ముద్దపప్పు చేసిన రైనీకి తీసేసి మేము నెక్స్ట్ సాల్ట్ కలుపుకుంటాము.
సో ఏది చేసినా రైనీకంటూ పక్కకు తీసేస్తానమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్ చేసుకుంటే ఎగ్ ఉడకబెట్టిన ఎగ్ని అన్నంలో చిన్న చిన్న ముక్కలుగా కలిపేసి ఇచ్చేస్తారు. రైనీకి ఎగ్ పలంగా వేస్తే తినడం రాదు. అండ్ ఎగ్ కొంత ఆయిల్ వేసి ఎగ్ వేసి కొంచెం పసుపు లైట్గా మిరియాల పొడి వేసి కలిపి ఎగ్ని మొత్తం ఫ్రై చేసేసి అందులో అన్నం కలిపించినా రైనీ తింటుంది, అలా అయినా తింటుంది. చికెన్ ఎలా అంటే చికెన్ని ఉడకబెట్టే వాటర్లో రైస్ వేసేసి సేమ్ అందులో కొంచెం పసుపు వేసేస్తే అన్నం ఆ చికెన్తో పాటు ఉడికిపోయిద్ది. చికెన్ స్టాక్ అంటాం కదా, స్టాక్ వాటర్లో అన్నం ఉడికిపోయిద్ది. సో అది కూడా రైనీకి చాలా ఇష్టం అనమాట, అలానే తింటుంది. అంటే రాయల్ కెనిన్ ఎలా అంటే ఇంతకుముందు 4 పూటలు పెట్టేదాన్ని కాబట్టి మధ్యాహ్నం రాయల్ కెనిన్ పెడితే ఈవినింగ్ వచ్చేసి ఈ అన్నము ఏదోటి పెట్టేదాన్ని, ఆర్ఎల్స్ మధ్యాహ్నం అన్నం లాంటిది పెడితే ఈవినింగ్ రాయల్ కెనిన్ పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటి అంటే డైలీ 3 పూటలే పెడుతున్నా. 10 months వచ్చిన కాడ నుంచి 3 పూటలే పెట్టమన్నారని ఒక పూట మానేశాను. సో పెడితే రాయల్ కెనిన్ లేకపోతే అన్నం, ఈ రెండిట్లో ఏదో ఒకటే పెడుతున్నాను అనమాట, అలా అవుతుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ అయితే ఏం పెట్టను, జస్ట్ దానికల్లా 2 డాగ్ ఫుడ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ అయితే వేస్తాను. కానీ ఎక్కువ అయితే నేనేమీ పెట్టను. ఇంతకుముందు అంటే అలా పెట్టేదాన్ని కానీ ఇప్పుడైతే ఏం లేదు. ఈవినింగ్ పూటలు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి పెడతాను. ఫ్రూట్స్ అంటే మళ్ళీ అన్నీ పెట్టకూడదు. ఆరెంజ్ పెట్టచ్చు కానీ లిమిట్ ఉంటుంది, 1 or 2 తొనాలు అంతే, లేకపోతే డాగ్కి జలుబు చేస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి గ్రేప్స్ అస్సలు పెట్టకూడదు, హెల్త్కి మంచిది కాదు. పుచ్చకాయ పెట్టండి, కర్బూజా పెట్టండి, అవి చలవ. ఎందుకంటే డాగ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మీరు దానికి సమానంగా దానికి చలవ చేసే కూడా పెట్టాలి. సో పుచ్చకాయ కానీ కర్బూజా కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి మీరు పెట్టుకోవచ్చు అనమాట. యాపిల్ పెట్టుకోవచ్చు, అరటిపండు కూడా పెట్టుకోవచ్చు. కానీ మా రైనీ అసలు అరటిపండే తినదు, దగ్గరికి రానిది. సో నేను ఇంకెక్కువ ఫోర్స్ చేయను, అలా అయితే తింటుంది. నైట్ వచ్చేసి నేను మ్యాక్సిమం మజ్జిగన్నమే పెడతాను. పెరుగు కంటే మజ్జిగే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి అన్నీ దాని మీద వేడి చేసి ఉంటుంది కాబట్టి మజ్జిగ పెడితే కొంచెం పొట్టలో చలవ చేస్తుంది అని చెప్పి చాలా మజ్జిగన్నం కానీ పెరుగన్నం కానీ పెడతాను. అది మీ ఇష్టం, మీరు ఏ ఫుడ్ ఎప్పుడు పెట్టుకోవాలన్నా. నేను పెట్టింది మీరు పెట్టాలని రూల్ లేదు కదా, నేనైతే ఇలా పెడతానని చెప్తున్నాను రైనీకి. ఎప్పుడైనా కానీ మన బాడీ మార్నింగ్ నుంచి బిర్యానీ తింటే హీట్ అయిపోయి నైట్ కల్లా ఎలా బాడీలో నుంచి వేడి వచ్చేసిద్దో, దానికి అంతే రాయల్ కెనిన్ అనేది దానికి అంతా వేడి చేసిద్ది అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఒకరోజు రైనీకి నాకు ఖాళీ లేక 3 పూటలు రాయల్ కెనిన్ పెట్టేసా. దానికి లిటరల్లీ వేడి చేసేసి వాష్రూమ్ వెళ్ళడానికి కూడా చాలా కష్టపడింది. లైక్ దానికి మంట వచ్చేసి అంత ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా నేను నెక్స్ట్ 2 days కంటిన్యూస్గా పెరుగన్నమే పెట్టాను. అప్పుడు దాని బాడీ చల్లగా అయిందనమాట. సో ఎలా అంటే మీరు ఎంత వేడి ఫుడ్ పెడుతున్నా అట్లానే పెట్టండి. ఇంకా నేను మొన్న రైనీకి కిచిడీ కూడా పెట్టాను నైట్. అంటే మేము కిచిడీ మేము వెజిటేబుల్ కిచిడీ చేసుకున్నాము. నేను కారం ఏమి అసలు ఏమి వేయకుండా చేశాను. అదే కిచిడీ రైనీకి కూడా పెట్టాను. రైనీ చాలా ఇష్టంగా తినింది. వెజిటేబుల్స్ కదా, క్యారెట్, పొటాటో, టొమాటో ఇవన్నీ వేస్ట్ చేశారనమాట. చాలా బాగా వచ్చింది. అంటే బాగా వచ్చిందని కాదు, రైనీ చాలా ఇష్టంగా తినింది. సో మీ డాగ్స్కి కూడా మీరు అలా వెజిటేబుల్స్ వేసి కిచిడీ చేసుకోవడం, అంటే కారం ఏం అక్కర్లేదండి, జస్ట్ రైస్ కందిపప్పు ఉడికించుకుని పసుపు అలా వేసుకుని నార్మల్గా చేసుకున్నా చాలు. డాగ్కి హెల్తీగా పెట్టుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. నేను చెప్తున్నాను కదా, మీరు పెట్టుకునే ఫుడ్ మీదనే దాని హెల్త్ అనేది బేస్ అయి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న మా రైనీ చాలా డేస్ ఫుడ్ అసలు తీసుకోలేదు. ఏ ఫుడ్ పెట్టినా వదిలేసేది. అసలు రాయల్ కెనిన్ తప్ప ఎగ్ పెట్టినా తినేది కాదు. నాకు ఏమో అర్థం కాల. అంటే దాని బాడీలో ఏమన్నా మేము కొంచెం ఊర్లు కూడా తిరిగామన్నమాట, దానివల్ల ఏమన్నా చేంజ్ వచ్చిందా, లేకపోతే ఎవరైనా మనుషుల మీద బెంగ పెట్టుకుందా అనేది నాకు అర్థం కాల. సో లాస్ట్ టైం నేను వెట్ దగ్గరికి ఇట్లానే ఒకసారి ఏం తినట్లేదు అని చెప్పి చూపించడానికి వెళ్ళినప్పుడు నాకు సిరప్ ఇచ్చారు. నేను అదే సిరప్ని ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తే ఆ సిరప్ వేసిన మార్నింగ్ వేస్తే ఇంకా ఈవినింగ్ నుంచి రైనీ బాడీ స్టడీ అయ్యి ఇంకా అన్నీ తింటుంది అనమాట. లైక్ దానికి ఆకలి పుట్టింది, ఇంకా అప్పటి నుంచి అన్నీ తింటుంది. యాక్టివ్ కూడా అయిందనమాట. అది యాక్టివ్ పెట్స్ అని చెప్పి సిరప్, ఆ సిరప్ వేసాక రైనీ అయితే సెట్ అయింది. సో చెప్తున్నాను కదా, మనం పెట్టుకునే ఫుడ్స్ మీదే డాగ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. దానికి 24 గంటలు డాగ్ ఫుడ్డే పెట్టాలి, ఎప్పుడు నాన్ వెజే పెట్టాలి అని చెప్పి ఏం లేదు. మనం ఏ ఫుడ్ అయినా పెట్టుకోవచ్చు డాగ్కి. అది దానికి అన్హెల్దీ కానంత వరకు ఏదైనా పెట్టచ్చు. ఎప్పుడు బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్స్ అయితే ఎప్పుడు డాగ్కి పెట్టకండి. అసలు షిడ్యూస్కి కారం కానీ స్వీట్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ అసలు పెట్టకూడదు. ఈ పిండిలు ఉంటాయి కదా, మైదా పిండి, శనగపిండి, చపాతీ పిండి, ఈ పిండిలతో చేసిన ఏది పెట్టకూడదు.
బియ్యపిండి ఇలా ఉంటాయి కదా, ఈ పిండిలతో చేసినవి అయితే పెట్టకూడదు. ఇంకేదన్నా మన హ్యూమన్స్కి ఏమైతే హెల్దీయో డాగ్స్కి కూడా అదే హెల్దీ. కాకపోతే డాగ్స్కి కూడా కొన్ని పెట్టుకోవడానికి ఉంటాయన్నమాట. సో అవి పెట్టకుండా ఉంటేనే బెటర్. రైనీకి అయితే నేను ఇవైతే పెడతాను. స్టిల్ ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా దేని గురించి అన్న ఇన్ఫర్మేషన్ కావాలి, దీని మీద వీడియో చేయండి అంటే నాకు ఆ టాపిక్ మీద అనుభవం ఉంటే నేను తప్పకుండా చేస్తాను అండి. మీకు కామెంట్ సెక్షన్లో వీడియో ఎలా అనిపించింది, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు కామెంట్స్లో అడగండి. లేకపోతే మీరు ఏదన్నా డిస్కస్ చేయాలనుకున్నా కానీ లిటిల్ రైనీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అందులో అయినా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. మా డాగ్కి ఏం ఫుడ్ పెట్టాలి అంటే నేనేం చెప్పలేను, ఎందుకంటే నేను మీ డాగ్ హెల్త్ నేను చూడలేదు కదండి. మీ డాగ్ ఎట్లా రియాక్ట్ అవుతుందో కూడా నాకు తెలీదు. మా డాగ్ అంటే చిన్నప్పటి నుంచి ఏ ఫుడ్కి ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి నాకు ఐడియా ఉంటుంది, ఏది తింటుంది ఏది తినదు అని చెప్పి, అలా అన్నమాట. సో నేను ఎప్పుడు షిడ్జూస్ గురించే చెప్తాను, ఎందుకంటే నేను షిడ్జూని పెంచుకుంటున్నా కాబట్టి ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ షిడ్జూ. సో నేను షిడ్జూ గురించే చెప్పగలను కానీ వేరే బ్రీడ్స్ గురించి అయితే నేను చెప్పలేను. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.